లార్డ్ అందరికీ. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 2 కొరింథీయులు 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి నీకు పరిపూర్ణము. ఈ లెంట్ సీజన్లో మనం ఫాస్టింగ్ ఉంటున్నప్పుడు మనము ఎన్నో శోధనలు ఎదుర్కోవచ్చు, శారీరకంగా, ఆత్మీయంగా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేయాలని కూర్చున్నప్పుడు మనకి ఏదో ఒక పని మైండ్లోకి గుర్తొస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం దేవుని యందు ఎక్కువ దేవుని సన్నిధిలో గడపాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డుగోడ, ఏదో ఒక కష్టము, ఏదో ఒక డిస్ట్రాక్షన్, ఏదో ఒక పాసిబిలిటీ రావడం అంటే అది సైతాన్ యొక్క శోధన. అక్కడ మనం దాన్ని ఎలా జయించగలమంటే దేవుని కృప ద్వారా. ఇవన్నీ మనం బలహీనులం, మనం శరీరదాసులం కాబట్టి మనం బలహీనులం. కానీ దేవుడు ఆయన ఆత్మని మనకి ఇచ్చి ఉన్నాడు, పరిశుద్ధాత్మని మనకి ఇచ్చినాడు. సో దాట్ మనం దాన్ని ప్రతి ఒక్క శోధనని, ప్రతి ఒక్క బలహీనతని ఎదిరించగలం. దేని ద్వారా? దేవుని కృప ద్వారా. ఇంకా 12వ అధ్యాయంలో 6వ వచనంలో, నా బలహీనత యందే నేను అతిశయపడుచున్నాను. నా ఎదుట కనపరిచిన మేలులు అనేకములు కాబట్టి, దర్శనములు అనేకములు కాబట్టి, నేను నా బలహీనత యందే నేను అతిశయపడుచున్నాను అని చెప్పేసి పౌలు రాసిన ఈ అధ్యాయంలో దేవుడు మనకేమని సెలవిస్తున్నాడంటే, మన బలహీనత యందు, మన మిస్టేక్స్ లోపల, మన ట్రబుల్స్, మన ఫెయిల్యూర్స్లో, మన మిస్టేక్స్లో, ప్రతి ఒక్క దాంట్లో దేవుడు కృప కలిగిన వాడు. మనకి కృప ద్వారా మనకు అన్నీ సమకూరుస్తాడు. ఇప్పుడు మనకు కొంచెం కష్టంలో ఉండొచ్చు, కానీ దేవుడు మనకి ఇంతకుముందు ఎంత కృప చూపినాడో, మనకి ఎన్ని క్రియల ద్వారా, ఎన్ని ఆశీర్వాదాల ద్వారా, ప్రతి ఒక్క విషయంలో మనకు తోడుగా ఉంటాడు. ఉన్నవన్నీ మనం గుర్తు తెచ్చుకొని, దేవుడు ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఆయన కృప నిత్యం ఉంది. సో మనం అనుకోవచ్చు, మనకున్న ఈ కష్టాలలో నేను చేయగలనా, నేను ముందుకు సాగగలనా? కానీ దేవుని కృప మనకుండగా మనం ప్రతి ఒక్క కష్టాన్ని, ప్రతి ఒక్క పాసిబిలిటీని ఎదుర్కోగలం, ప్రతి ఒక్క అన్సర్టెనిటీని, ప్రతి ఒక్క దాన్ని ఎదుర్కోగలం. అది దేవుని కృప ద్వారా, మన ద్వారా కాదు, దేవుని కృప ద్వారా. మనం బలహీనులమే, కానీ దేవుని కృప మనల్ని బలపరుస్తుంది, మనల్ని నిర్జీవింపజేస్తుంది, మనల్ని నడిపిస్తుంది. సో let us all remember that and praise God. Thank you.